ఫైండ్ అన్ అదర్ సక్కర్. ఇంత గంభీరమైన పదజాలం వాడి డొనాల్డ్ ట్రంప్ చైనాని, రష్యాని, బ్రెజిల్ ని, సౌత్ ఆఫ్రికాని, ఇండియాని, ఈజిప్ట్ ని, ఇరాన్ ని, యుఏఈని, ఇంకదేంటది ఇథియోపియాని. సింపుల్ గా చెప్పాలంటే బ్రిక్స్ లో ఏ నేషన్స్ అయితే ఉన్నాయో వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అంటారు కదా యుఎస్ ప్రెసిడెంట్ జనరల్ గా, అలాంటి వ్యక్తి ఈ భాష ఎందుకు వాడాల్సి వచ్చింది? Social media, and I'm quoting, "We require a commitment from these countries that they will neither create a new BRICS currency nor back any other currency to replace the mighty US dollar, or they will face 100% tariffs and should expect to say goodbye to selling into the wonderful US economy. They can find another sucker." అసలు డీ-డాలరైజేషన్ అంటే ఏంటి? అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ధమ్కి ఇచ్చారు. ఏది సినిమా స్టైల్లో, నువ్వు గానీ నా డాలర్ ని అవమానిస్తే, నీ ట్రేడ్ లో నా డాలర్ ని వాడకపోతే, నా డాలర్ ని రిజర్వ్ కరెన్సీలా ఉంచకపోతే మీ కంట్రీస్ కి 100% టారిఫ్ ఉంటది, చేస్తే నా డాలర్ తో బిజినెస్ చేయండి, లేకపోతే ఫైండ్ అన్ అదర్ సక్కర్ అని అన్నాడు. కానీ అసలు ఈ డీ-డాలరైజేషన్ అంటే ఏంటి? ఈ 100% టారిఫ్ పర్యవసానాలు ఏంటి? ఆ ఇంకో సక్కర్ ఎవడు? ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అరటి పండు ఒలిచినట్టు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంది చాలా ఫన్నీగా అంటుంటారు. ఇన్ఫాక్ట్ మన November 4th ఎలక్షన్స్ ముందు కూడా అన్నారు, డొనాల్డ్ ట్రంప్ గానీ మళ్ళీ ప్రెసిడెంట్ అయితే వరల్డ్ వైడ్ కాంటెంట్ క్రియేటర్స్ కి కొరత అంటూ ఉండదని. ఇలాంటి ట్వీట్లు, ఇలాంటి అడ్జెక్టివ్స్, ఇలాంటి ధమ్కీలు చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. అండ్ ఆల్సో లెట్ us టాక్ అబౌట్ బ్రిక్స్. బ్రిక్స్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి, అది ఏ ఉద్దేశంతో పెట్టారు, G7 కి అది ఎలాంటి కాంపిటీషన్ ఇస్తుంది, ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అది లోకల్, నేషనలే కాదు, ఇంటర్నేషనల్ అయినా కూడా సింపుల్ వర్డ్స్ లో 10 నిమిషాలు మీకు చెప్పేస్తా. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, దానికి మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ గో. ఈ వీడియో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఈ బ్రిక్స్ అంటే ఏంటి? అదొక స్ట్రీమ్ లైన్. అండ్ అదర్ వన్, ట్రంప్ ఇలాంటి ధమ్కీలు ఇవ్వడం కొత్తేనా, లేదా ఇదివరకు ఇలాంటి ధమ్కీలు ఇచ్చుంటే ఆ మాట మీద నిలబడ్డారా? కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. ఈ బ్రిక్స్ అనే టర్మ్ కాయిన్ చేసింది ఒక గోల్డ్మెన్ సాక్స్ అనలిస్ట్. ఆయన 2001 లో కాయిన్ చేశారు. ఇది యాక్రోనిమ్. ఇది యాక్రోనిమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు 4 పెద్ద వర్డ్స్ ఉన్నాయనుకోండి, అందులో ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ తీసేసి అవన్నీ కలిపేస్తేనే యాక్రోనిమ్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్, UN, తెలుగుదేశం పార్టీ, TDP, జనసేన పార్టీ, JSP, భారతీయ జనతా పార్టీ, BJP, ఇలా అన్నమాట. అలా BRICS ఉంది కదా, B stands for Brazil, R stands for Russia, I stands for India, C stands for China, S stands for South Africa. దో ఇది పెట్టినప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు. సో వీళ్ళు ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ వచ్చి 2006 లో చేశారు. అప్పట్లో రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఉండేవంతే. UN మీటింగ్ కి ప్యారల్ గా చేశారు ఆ టైంలో. UN అంటే మనందరికి తెలిసిందే కదా, బట్ ఫస్ట్ సమిట్ చేసింది మాత్రం 2009 లో. అక్కడ నుంచి అదొక యాన్యువల్ ఈవెంట్ అయిపోయింది. 2010 లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయితే, ఇదే సంవత్సరం 2024 లో ఇథియోపియా, UAE, ఈజిప్ట్, ఇరాన్, ఈ 4 కంట్రీస్ కలిసి. ఇదేదో బేసిక్ అనుకోకండి. ఈ ఆర్గనైజేషన్ గానీ కరెక్ట్ గా ఫంక్షన్ అయితే వరల్డ్ ఆర్డర్ ని డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్ లో. ఐ టెల్ యూ ద రీజన్. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రిక్స్ నేషన్స్ మాత్రమే కలిపితే వరల్డ్ పాపులేషన్ లో 40-45%, అది పక్కన పెట్టండి. వరల్డ్ జీడిపి లో 37%, అది కూడా పక్కన పెట్టండి. వరల్డ్ ట్రేడ్ ఉంటది కదా, దాంట్లో 27%. ఈ ఎక్స్టెండెడ్ కంట్రీస్ ని కూడా కలిపి దీన్ని బ్రిక్స్ ప్లస్ అంటారు. ఈ బ్రిక్స్ ప్లస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఐడియాలజికల్లీ వెరీ డైవర్స్. ఇది చైనా లాంటి గుంటనక్క కంట్రీస్ తో పాటు వి హావ్ కంట్రీస్ లైక్ ఇండియా, న్యూట్రల్ గా ఉండే కంట్రీస్ టు బోత్ రష్యా అండ్ USA. అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం, మన జోలికి ఎవరు రాకూడదు అంతే. సో ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అది G7 లో అయినంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఈ బ్రిక్స్ పెట్టిందే G7 కి ఒక కాంపిటీషన్ లాగా. వెస్టర్న్ ఆర్డర్ బాగా పెరిగిపోతుంది, చాలా పవర్ఫుల్ అయిపోతుంది, డాలర్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది. దానికి వీ హ్యావ్ టు స్టెబిలైజ్ ఇట్ అనే ఒక కోర్ కాన్సెప్ట్ తో పెట్టిందే ఈ బ్రిక్స్. ఒక నాన్ వెస్టర్న్ ఎజెండా ఉండాలని. ఇలా ప్రతి సంవత్సరం బ్రిక్స్ చేసుకునే సమిట్ లో ఒక పాయింట్ చాలా కామన్ గా వస్తుంది. అదేంటంటే, ఈ డాలర్ డామినెన్స్ అంటే నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలాగోలా తగ్గించాలి అని చైనా, రష్యా తెగ కష్టపడుతున్నాయి. దీని గురించి ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే డాలర్ ని మనం కొంచెం జూమ్ ఇన్ చేయాలి. డాలర్ మనందరికి తెలిసినట్టు ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అది దాని వాల్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇన్ఫాక్ట్ ట్రంప్ వాంట్స్ టు డివాల్యూ ద డాలర్. దేశ ప్రెసిడెంట్సే, దేశ ప్రైమ్ మినిస్టర్లు ఎందుకు డివాల్యూ చేద్దాం అనుకుంటారు వాళ్ళ కరెన్సీ అంటే, దానికి 2 లాజిక్స్ ఉన్నాయి. చైనా లాంటి కంట్రీలో షీ జిన్పింగ్ కూడా యువాన్ ని డివాల్యూ చేద్దాం అనుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ 2019-18 లో బాగా ట్రై చేశారు కూడా. బెల్ట్ అండ్ రోడ్ కంట్రీస్ అని ఉంటాయి, ఈ ఈజిప్ట్, రష్యా వగేరా వగేరా. ఈ కంట్రీస్ లో యువాన్ ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. షీ జిన్పింగ్ వెనక్కి వచ్చాడు. ఇదంతా ప్రీ కోవిడ్ ఇది. సో ఆయనకి ఏంటి, యువాన్ వాల్యూ పెరిగితే చైనీస్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ తో మనం కంపీట్ అవ్వలేం. ఇది కొంచెం కాంప్లెక్స్ మ్యాటర్, జాగ్రత్తగా వినండి. మన యువాన్ వాల్యూ తక్కువ ఉంటే చైనీస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవుట్ సోర్సింగ్ ఇట్స్ ప్రొడక్ట్స్. మనం ఏదైనా ప్రొడక్ట్ మన షాపింగ్ మాల్కి వెళ్ళి చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది ఎందుకు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా క్రాక్ చేశారు. వాళ్ళ దగ్గర పాపులేషన్ ఉన్నారు, దాన్ని ఇండస్ట్రియల్ స్కేల్ లో ఆర్గనైజ్ చేశారు. ఒక కమ్యూనిస్ట్ వ్యూ పాయింట్ లో వరల్డ్ ని చూస్తారు కాబట్టి ఇలాంటి యూనిఫామ్ వర్క్స్ చేయడం వాళ్ళకి చాలా సింపుల్. బట్ వాళ్ళ యువాన్ వాల్యూ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇదే గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు
ఆ గూడ్స్ వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైనీస్ ఫోన్ ఉంది అనుకుందాం, అది ఒక 2000 యువాన్తో అది మ్యానుఫ్యాక్చర్ చేయగలిగారు. అది ఇండియాకి తెచ్చేసరికి ఒక యువాన్ అంటే ఒక 11 రూపాయలు. సో 2000 యువాన్ అంటే అరౌండ్ 22,000 అనుకుందాం. జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్. ఎక్స్పోర్ట్ టారిఫ్లు, ఈ టారిఫ్లు, ఆ టారిఫ్లు కలిపి 30,000కి ఆ ఫోన్ ఇండియాలో వాళ్ళు అమ్మగలుగుతారు. ఇప్పుడు ఇదే యువాన్ వాల్యూ ఎక్కువ ఉంటే ఇండియన్ మార్కెట్ లో ఉండే 30,000 ఫోన్ సెగ్మెంట్స్ వాళ్ళు కంపీట్ అవ్వలేరు. నౌ బికాస్ చైనా డిపెండ్స్ ఆన్ ఎక్స్పోర్ట్, వాళ్ళకి చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు కాబట్టి వేరే కంట్రీస్ లో వాళ్ళు ఈ రకంగా డామినెన్స్ చూపిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి షీ జిన్పింగ్ కి యువాన్ వాల్యూ తగ్గించాలని ఉంటుంది. దాన్నే డీవాల్యూయింగ్ అంటారు. నౌ ఇదే థాట్ ప్రాసెస్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అనుకుంటాడు డాలర్ వాల్యూని డీవాల్యూ చేద్దామని? లోకల్ గా జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ తో అవి కంపీట్ అవ్వగలిగేలా. ఇది ఇంకా చాలా కాంప్లెక్స్ టాపిక్, దీనికి సెపరేట్ వీడియోనే కావాలి. బట్ డీవాల్యూయింగ్ కూడా ఇంపార్టెంట్. అదే నేను చెప్దాం అనుకునేది. సో ఏదైనా కంట్రీ కరెన్సీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అవ్వాలంటే దాని వాల్యూ ఎంతని కాదు. ఇన్ఫాక్ట్ డాలర్ కన్నా పౌండ్ వాల్యూ ఎక్కువ. కానీ డాలర్ ఎందుకు పవర్ఫుల్? యుఎస్ పవర్ఫుల్ కాబట్టి. ఇవాళ రోజున ఇథియోపియాలో ఎవరైనా వచ్చి ఓ $10,000 ఇచ్చి ఏదైనా ఒక సూట్ రూమ్ తీసుకుంటే ఆ హోటల్స్ లో $10,000 వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు? రేపు పొద్దున వాళ్ళు ఏమైనా కొందాం అనుకుంటే ప్రపంచం నుంచి ఇవే $10,000 వాళ్ళు డైరెక్ట్ గా వాడొచ్చు. సో ఈ డీడాలరైజేషన్ అనేది బ్రిక్స్ ఎంత పూనుకున్నా అదంత ఈజీ విషయం కాదు, స్పెషల్లీ ఐడియాలజికలీ డైవర్స్ కంట్రీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రిక్స్ కి ఏమైనా ఉంటుంది, ఈ డాలర్ కాకపోతే మన కంట్రీస్ లో ఎవరైనా కరెన్సీ వాడదాం. అది మీ రూపీ అయినా వాడదాం, ఫలానా వాళ్ళ రూబెల్స్ అయినా వాడదాం, వీళ్ళ యువాన్లు అయినా వాడదాం. బట్ ఏదో ఒకటి వాడదాం కానీ డాలర్లు మాత్రం వాడొద్దు. వాళ్ళకి మనం సాఫ్ట్ పవర్ ని ఇస్తున్నాం. వాళ్ళు మన జీవితాలు డిసైడ్ చేస్తున్నారు. ఎవరు? యుఎస్ వాళ్ళు. ఈ డాలర్ వరల్డ్ కరెన్సీ అవడం వల్ల యుఎస్ ఎంతైనా డెట్స్ తీసుకోవచ్చు, లేదా వేరే కంట్రీస్ మీద ఈజీగా శాంక్షన్స్ చేయొచ్చు, వాళ్ళ కంట్రీలో ఉన్న డాలర్ ఇన్ఫ్లక్స్ ని ఫ్రీజ్ చేయొచ్చు, ఆ కంట్రీ ఫ్యూచర్ తో ఆడుకోవచ్చు, అన్ని సెల్ఫ్ గెయిన్స్ కే అని బ్రిక్స్ సైడ్ వాళ్ళు అంటున్నారు. అందులో ఇండియా కూడా ఉంది. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఏమంటున్నారు? మాకు డాలర్ తో ప్రాబ్లం లేదు అని ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. నెవర్ యాక్టివ్లీ టార్గెటెడ్ ద డాలర్. దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఐదర్ our economic policy or our political or our strategic policy. సో ఇండియా స్టాండ్ మనకి ఇక్కడ అర్థమైపోతుంది. వీ డోంట్ వాంట్ టు రబ్ ఆఫ్ విత్ యుఎస్. మనం ఇక్కడ సింప్లిఫైడ్ గా మాట్లాడుకోవాలంటే రష్యాకి చైనాకి తప్పితే యుఎస్ తో అంత ఎనిమిటీ ఎవరికి లేదు, ముఖ్యంగా చైనాకి. అండ్ రష్యా చైనా కొంచెం జాన్ జిగిరిల్లా బిహేవ్ చేస్తారు. రష్యా చాలా బెటర్ గానీ ఈ చైనా యాజ్ ఎ కంట్రీ గానీ దాని ఫారెన్ పాలసీస్ గానీ చాలా సెల్ఫిష్ గా ఉంటాయి. మనం అస్సలు నమ్మకూడదు. నౌ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ ఇష్యూ, గో ఫైండ్ అన్ అదర్ సక్కర్ అని గానీ 100% టారిఫ్ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు కదా, దాని మీనింగ్ ఏంటి? లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. 1 సెకండ్. ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 100% టారిఫ్ వేసాడు అనుకుందాం. ఇండియాలో దీని కాస్ట్ ఒక 30,000 అనుకుందాం. దీన్ని యూఎస్ తీసుకెళ్ళినప్పుడు 100% టారిఫ్ ఉంది కాబట్టి ఈ 30,000 మీద ఇంకో 30,000 వేసి 60,000కి అమ్మాల్సి వస్తుంది. అందులో 30,000 యూఎస్ మింగేస్తుంది, ఇంపోర్ట్ డ్యూటీస్. ఇది హ్యాండ్ బ్యాగ్లకే కాదు, సెల్ ఫోన్లకి, ముఖ్యంగా కార్స్ కి. ఇండియన్ మేడ్ కార్ గానీ రష్యన్ మేడ్ కార్ గానీ యూఎస్ లో చాలా కాస్ట్లీ అయిపోతాయి ఇఫ్ ఎట్ ఆల్ హీ డస్ ఇట్. ఇదే ట్రంప్ బహిరంగ ప్రసంగాల్లో కూడా జనాలకి ఏం చెప్తారైనా, నేను కంట్రీ మీద టారిఫ్ వేస్తే అది ఇండియా అయినా చైనా అయినా రష్యా అయినా ప్రజలైనా మీకు ప్రాబ్లం ఉండదు, ఆ కంట్రీస్ కి మాత్రమే ప్రాబ్లం అంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ వేరే కంట్రీ ప్రొడక్ట్స్ మీద వేస్తే అక్కడ ఉండే ప్రజలకి 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, అదే 30,000కి ఒక హ్యాండ్ బ్యాగ్ కొందామంటే ఇండియా నుంచి వచ్చిన ఈ హ్యాండ్ బ్యాగ్ కాంపిటీషన్ లో ఉండదు. సో వాళ్ళకి చాయిస్ తగ్గిపోతుంది. ఇకపోతే రెండోది, వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కూడా చాలా నాసిరకంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఆ డ్రైవ్ ఫోర్స్ అనేది ఉండదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. ఇది జరిగే పనేనా అంటే మోస్ట్లీ జరగదు. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ మంత్ ఇలాగే ఒక దమ్కి ఇచ్చారు. ఆయన ఎవరికి అనుకున్నారు? మన జస్టిన్ ట్రూడో ఉన్నారు కదా, కెనేడియన్ ప్రిన్స్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకి ఏమని చెప్పారు? ఇలాగే 25% టారిఫ్ ఇస్తానంటే ఆయన ఇమ్మీడియట్ గా వచ్చి షికాగోకి హీ ఫ్లూ డౌన్. ఈ డొనాల్డ్ ట్రంప్ తో కూర్చొని ఒక పెద్ద మీటింగ్ అది జరిపి అదంతా జరిగింది. సో ప్రస్తుతానికి ఆ టారిఫ్ హోల్డ్ లో పడింది. ఇలాగే బ్రిక్స్ నేషన్స్ ని కూడా కొంచెం భయపెడితే డీలింగ్లు చేసేటప్పుడు మనకు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటది అని. బట్ వాట్ హీ ఫెయిల్స్ టు అండర్స్టాండ్, ఈ బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి చూసారు, అవి మామూలు కంట్రీస్ కాదు. జస్టిన్ ట్రూడో మనం ఏ మాట అయినా అనేయచ్చు, ఆయన పప్పెట్ స్టేట్ అయినా. G7 లో ఉన్నారు ఆయన. లిటరలీ G7 లో కెనడా ఉంది. అది ప్రపంచంలో ఏమంత పవర్ఫుల్ కంట్రీ ఎవరికి అర్థం కాదు. జస్ట్ అమెరికా ఒళ్ళు నొక్కడంలో సాయపడుతుంది కాబట్టి కెనడాని తీసుకొచ్చి G7 లో పెట్టారు. పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ట్రంప్ ఒక మాట కూడా అన్నాడు సరదాగా, సార్ జస్టిన్ ట్రూడో వచ్చి, సార్ మాకు ఇలా 25% టారిఫ్లు అది ఇది కొంచెం కష్టంగా ఉంది, మీరు కొంచెం చూడాలంటే మా యూఎస్ఏలో మీరు 51st స్టేట్ అయిపోండి, మీ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కన్నా మా దేశంలో గవర్నర్ గా ఉండండి అని పుసుక్కని మాట అనేసాడు ఆయన. ఈ జస్టిన్ ట్రూడోకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. The tariffs will kill Canada's economy. Become the 51st U.S. state, then don't pay tariffs. సాయంత్రం ఆ ఖాళీ స్థానాలతో కలిపి ఓ చిన్న సిట్టింగ్ వేస్తే సెట్ అయిపోతుంది. ఈ ఎంటైర్ ఆడియల్ మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. ట్రంప్ బెదిరిస్తున్నాడా లేదా అన్న మాట మీద నిలబడతాడా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇండియా స్టాండ్ ఎలా ఉండాలి ఇక్కడ ఈ డీడాలరైజేషన్ లో? యుఎస్ వైపు టిల్ట్ అవ్వాలా, రష్యా వైపు టిల్ట్ అవ్వాలా?
ఎందుకంటే ఇండియా ఇస్ అ వెరీ న్యూట్రల్ కంట్రీ. సో మీరే చెప్పండి, కింద కామెంట్స్ రాయండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఏదైతే వాచ్ టైం, మీ రిటెన్షన్ ఇస్తున్నారో అదే నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, రోజు మీ ముందు పెట్టడానికి. అది ఇంటర్నేషనల్ వీడియోస్ అయినా కూడా, చాలా నీష్ టాపిక్స్ అయినా కూడా, మనకెందుకులే అనుకోకుండా ఒక నాలెడ్జ్ పిల్ల నా వీడియోస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు అందుతుంది కామెంట్స్ రూపంలో. ఏమైనా తప్పులు చేసినా నేర్చుకుంటున్నా, నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకున్నా, లేదా నా యూఎస్ ట్రిప్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ మీకోసం ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి, రీసెంట్ గా అన్నమలై గారు లండన్ నుంచి వచ్చారు. ఒక 3 months కోర్స్ చేసి ఆక్స్ఫర్డ్ నుంచి. ఆయన వచ్చి రాగానే విజయ్ గారి పార్టీ గురించి కామెంట్ చేశారు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని మీద నా రెస్పాన్స్ అది. అదని తెలియకపోతే ఖచ్చితంగా చూడండి. అన్నమలై గారు ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంపార్టెంట్ లీడర్. అదర్వైజ్ చెక్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ సీజ్ ద షిప్ ఇష్యూ మీద వీడియో చేశా కళ్యాణ్ గారిది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above insecurities. Rise above selfishness. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.